మేము ఒక ధార్మిక సంస్థ, మాకు ఎలాంటి నియమాలు నిబంధనలు పట్టవు. మాది ఒక నేవీ లాంటి సంస్థ, ఆర్మీ లాంటి సంస్థ. ఇక్కడ మేము చెప్పిన నిబంధనలు, భక్తుల అవసరాల కోసం, డిమాండ్ల కోసం ఇక్కడ ఎవరూ కూడా నిరసనలు కానీ, ధర్నాలు కానీ, ఆందోళనలు కానీ నిషేధిస్తామని చెప్పి ఈవో గారు శ్రీవారి భక్తుల మీద తిరుపతిలో పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేస్తున్నట్టుగా నగర పోలీస్ శాఖ, తిరుపతి నగర పోలీస్ శాఖ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2, టీటీడీ అవినీతి అరాచకాల మీద, అక్రమాల మీద, టీటీడీలో మద్యం మాంసం విక్రయాల మీద పూర్తి స్థాయిలో, అలాగే ఆదాయాల మీద, భూములు కానీ, బంగారం కానీ, డాలర్లు కానీ, గొలుసులు కానీ, వాహనాలు కానీ, టీటీడీకి వచ్చే ఆదాయం మీద సిబిసిఐ విచారణ జరిపించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. నకిలీ విఐపీలు ఎవరైతే ఉన్నారో, ఈ నకిలీ విఐపీల పేరుతో వేలాది పాసులు అధికారికంగా, అనధికారికంగా కూడా వీళ్ళు ఆలయంలోకి పంపిస్తూ ఉన్నారు. సామాన్య భక్తులు క్యూ లైన్లో నలిగిపోతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇవాళ విశాఖ నగరంలోనే పగలే కొవ్వొత్తునే వాళ్ళు కూడా నకిలీ విఐపీలకు మేము చేయడం జరిగింది. ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరుకునేది, టీటీడీ ఏమన్నా ఒక నేవీ సంస్థ, ఒక ఆర్మీ సంస్థ, వీళ్ళ దగ్గర ఫోటోలు తీసుకోకూడదా, వీళ్ళ దగ్గర పోరాటాలు చేసుకోకూడదా? ఏమిటి వీళ్ళ అహంకారం? బాపిరాజు కానీ, ఈవో కానీ, అసలు ఈవోని పూర్తిగా విధుల నుంచి తప్పించాలి. ప్రస్తుతం ఉన్న పాలక వర్గాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలి. అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ, సామాన్య వ్యక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఒక కొత్తగా గైడ్ లైన్స్ రూపొందించేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.